ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అనుశ్రీ థీమ్స్. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మనలో చాలా మంది చూసి చూడగానే ఏమైనా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి అంటే చాలు కొనేస్తూ ఉంటాము. అందులోనూ ఇయర్ రింగ్స్ అయితే చెప్పనవసరం లేదు. డైలీ వేర్ కని, మ్యాచింగ్ అని, అకేషన్ వైజ్ అని బోలెడన్ని కొంటుంటాం. కొన్ని పేర్స్ అయితే 10 రూపీస్ 20 రూపీస్కే దొరుకుతుంటాయి స్ట్రీట్ షాపింగ్స్లో. అలాంటివి లెక్కలేనన్నివి కొంటుంటాం. వాటిని హార్డ్లీ 2-3 టైమ్స్ పెట్టుకుంటాము. తర్వాత ఎక్కడ పెడతామో కూడా తెలియదు. ఒకవేళ జాగ్రత్తగా పెట్టినా వాటిని డ్రెస్సెస్‌కి మ్యాచ్ అయ్యేలా అన్నీ చూసుకొని పెట్టుకునేంత టైము అండ్ ఓపిక ఉండదు. అలా కాకుండా మనం కొన్న ప్రతి వస్తువు మనం గుర్తుగా అవసరానికి తగ్గట్టు యూజ్ చేసుకునేలా రీఆర్గనైజ్ చేసేద్దాం. కొన్నైతే చేంజబుల్ ఇయర్ రింగ్స్ అంటారు కదా! సో, కింద హ్యాంగింగ్ ఉండేవి. సో, అలాంటివన్నీ నేనొక స్ట్రింగ్ తీసుకొని ఆ స్ట్రింగ్‌కి గుచ్చేస్తున్నాను. అన్నీ ఒక దగ్గరే ఉంటాయని. యూజువల్‌గా అవన్నీ గుర్తుగా ఉంటాయిలే అని ఒక్కొక్క దగ్గర పెట్టినప్పుడు అవి ఒకటి ఉంటుంది, ఒకటి మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని అన్నీ ఒక స్ట్రింగ్‌కైతే ఈజీగా గుర్తుగా ఉంటుంది అని అన్నీ ఒకదానికి గుచ్చేస్తున్నాను. సో, చూసారు కదా! ఇలా స్ట్రింగ్‌కి గుచ్చితే అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. మనకి ఏ పెయిర్ కావాలో ఆ పెయిర్ తీసేసుకోవచ్చు. సో, చూసారా ఎన్ని ఉన్నాయో, మనం లెక్కలేనన్ని కొంటుంటాం కాబట్టి ఇవన్నీ ఆర్గనైజ్ చేసేద్దాం. ఇయర్ రింగ్స్ రీఆర్గనైజ్ చేయడానికి ఈజీ యాక్సెస్ ఉండడానికి నేను వాల్ మౌంట్స్‌ని ప్రిఫర్ చేశాను. ఇవి బెడ్‌రూమ్‌లో ఫిక్స్ చేసేసాను. సో, బెడ్‌రూమ్స్‌లో అయితే మోస్ట్‌లీ ఎవరు రారు కాబట్టి మనమే తిరుగుతుంటాం కాబట్టి ఇబ్బంది ఉండదు. సో, అందుకని నేను ఇలా సెట్ చేసేసుకున్నాను. సో, ఇప్పుడు ఆ వాల్ మౌంట్స్‌కి ఈ హ్యాంగింగ్స్ తీసుకొని ఈ హ్యాంగింగ్స్ అన్నిటిని వాటి హోల్స్‌లో గుచ్చేస్తున్నాము. యూజువల్‌గా ఇయర్ రింగ్స్ ఆర్గనైజ్ చేసుకోవడానికి మార్కెట్‌లో చాలా వస్తువులున్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బాక్సెస్ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. కానీ అలాంటివి పెట్టుకోవడానికి కూడా వాటికంటూ ఒక స్పేస్ ఇవ్వాలి మనము. సో, అండ్ దెన్ మనం వాటిలో వస్తువులు తీసుకోవడానికి కూడా టైమ్ స్పెండ్ చేయాలి. అండ్ సమయానికి ఆ బాక్స్‌లో ఉందని గుర్తు రావాలి. ఆ 4 బాక్సులు తీసే అంత టైం కూడా ఉండదు మనకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు. సో, ఇలా ఆర్గనైజ్ చేసుకుంటే మన కంటికి దగ్గరగా ఉంటాయి. మన కంటి ముందే ఉంటాయి కాబట్టి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ప్రిఫర్ చేయొచ్చు. సో, మొత్తం నేనైతే సెట్ చేసేసాను. ఇప్పుడు చూడండి నా దగ్గర ఉన్నవన్నీ నేను ఎలా సెట్ చేసేసుకున్నానో. ఎంత ఈజీగా ఉందో యాక్సెస్ చేయడానికి. మనం తగిలించుకొని పెట్టుకునేవన్నీ ఒక దగ్గర సెట్ చేసుకున్నాను. అండ్ బుట్టలు అవన్నీ ఇట్లా తగిలించలేము కాబట్టి అండ్ అవి 1 గ్రామ్ గోల్డు లేకపోతే మామూలువి కానీ అన్నీ ఉంటాయి కదా! అవన్నిటికి దుమ్ము పడితే పాడైపోతాయని వాటిని కవర్‌లో పెట్టి ఆ కవర్స్‌ని ఈ వాల్ మౌంట్స్‌కి స్టిక్ చేసేసాను. జనరల్‌గా మనం రెగ్యులర్‌గా వాడే దండలు అలాంటివి ఉంటాయి కదా! సో, అవన్నీ కూడా ఇక్కడే హ్యాంగ్ చేసేసాను. అండ్ పార్టీ వేర్ టైప్ ఉండే కొంచెం హెవీగా ఉండేవన్నీ అవి వేరే బాక్స్‌లో పెట్టుకుంటాం. అవంటే మనకి తెలుస్తుంది కదా! అవి అక్కడ ఉంటాయి అనని. సో, రెగ్యులర్‌గా వాడే వాటిలతోనే మనకి ప్రాబ్లమ్ అంతా. సో, అవన్నీ ఇక్కడే హ్యాంగ్ చేసాము. ఈజీగా ఉంటుంది. నా ఈ అవుట్‌ఫిట్‌కి ఇప్పుడు ఏ ఇయర్ రింగ్స్ సూట్ అవుతాయి, ఏ చైన్ సూట్ అవుతుంది, మనం ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇవి పిక్ చేసుకున్నాను. సో, ఈ జాకెట్ వేసుకుంటాను కాబట్టి లోపల ఈ ఆరెంజ్ కలర్ దానికి యాంటిక్ ఫినిషింగ్ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. సో, ఇవి పెట్టేసుకుందాం, ఎలా ఉంటాయో చూద్దాం. బాగున్నాయి కదా! యాక్చువల్‌గా అంతకుముందు అయితే అన్నీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. అన్నీ ఒక బాక్సుల్లో పెట్టేసుకొని ఏది తీసుకోవాలా అని చాలా ఇబ్బందిగా ఉండేది. సో, ఇప్పుడైతే చాలా ఈజీగా ఉంది. ఈజీగా మనకి ఏది కావాలో సో, ఇవి నచ్చలేదా ఇంకేమైనా తీసేసుకొని జస్ట్ ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ న్యూగా ఆర్గనైజ్ చేసుకోవడము. మీకందరికి కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం కొనుక్కున్నవన్నీ వాడుకోవడానికి బాగా ఇష్టపడతాం కదా! కానీ అలాంటివి పాసిబుల్ అవ్వకే మనం ఇబ్బంది పడుతూ ఉంటాము. సో, ఇప్పుడైతే మనం ఈజీగా పిక్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసుకుంటే సరే, వెతుక్కునే పని లేకుండా పెట్టేసుకోవచ్చు.
ఈ వీడియో మీకందరికి బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకందరికి కూడా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను చేసే వీడియోస్ అన్ని మీ వరకు రావాలి అని అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్.